కనుక మిగులు చేస్తే అప్పుడు మళ్ళీ ఇద్దరు వాడుకోవచ్చు. రైట్. రామ్మోహన్ గారు, సో ఇప్పుడు సత్యం గారు చెప్పినట్టుగా ఎప్పుడో ఉన్న రాష్ట్రాలకి అంతర్రాష్ట్ర జల వివాదాలు ఏ స్థాయిలో ఉంటాయో మనకు తెలియంది కాదు. ప్రతి దానికి కూడా అంతర్రాష్ట్ర జలాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున యుద్ధాలు జరుగుతాయి. సో అలాంటిది ఇంకా విభజన సమస్యలే మనకి ఇంకొక పరిష్కారం, ఇంకా చాలా అంశాలు ఇంకా అలాగే ఇంకా మిగులు సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. ఇక ఈ కొత్త జలాల సమస్య అనేది ఇంకా అసలు ఎప్పటికీ ఎండకాటు పడుతుందో తెలియని ఒక సందిగ్ధ ప్రశ్నలాగే మిగిలిపోతుంది. అంటే ఇప్పుడు ఎలా చూడాలి? ఇప్పుడు ఇటువైపు తెలంగాణలో చూస్తే కేసీఆర్ సర్కార్ 10 ఏళ్లుగా దారుణ విఫలమైందని కాంగ్రెస్ చెప్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి గురుదక్షిణగా చంద్రబాబు సమర్పించుకుంటానని బీఆర్ఎస్ అంటోంది. సో అది రాజకీయ కోణం పక్కన పెడితే నిజంగా ఈ వరదలలో ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం, చాలా భారీ ఎత్తున వర్షాలు కురిస్తే భారీగా వరద వస్తున్న నేపథ్యంలో సముద్రం నీరు మొత్తం సముద్రం పాలు అవుతోందని మనం అనుకుంటూనే ఉంటాం. నిజంగా నీరు ఉపయోగించుకునేలా ఇరు రాష్ట్రాలు కేంద్రంతో ఆ సమస్య కన్నా సొల్యూషన్ దొరికే విధంగా అసలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సతీష్ గారు, మీకు అట్లాగే మన సత్యం గారికి అట్లాగే చెప్పండి. రెండు విషయాలు ఉంటాయి. నమస్కారం. చెప్పండి. రెండు విషయాలు అంటే విన్ విన్ సొల్యూషన్ ఆలోచించకుండా ఎట్లా చెప్తున్నారంటే ఉభయ వర్గాలు అటుపక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా ఈ దోనాలు అడేతో తీనొక పాయిదా పోతా అన్నట్టు ఇద్దరు, అక్కడ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు, ఇక్కడేమో కేసీఆర్ రేవంత్ రెడ్డి, ఈ ఇద్దరు కొట్టాటల వల్ల కేంద్ర ప్రభుత్వం దీని మీద చాలా నాటకాలు అవుతున్నారు. నాటకాలు అంటే కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమల్లో కానీ ఇవాళ నదీ జలాల పంపకాల్లో కానీ చాలా ఎంత దుర్మార్గం చేస్తున్నారంటే ఇవాళ ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు కూర్చోబెట్టుకుని న్యాయం అంటే తొందరగా చేశారంటారు. ఇవాళ ముఖ్యమంత్రులు కూర్చోబోతున్నారు, రేపు కూర్చోబోతున్నారు. దాని సంగతి మాట్లాడితే తప్ప సాధ్యం కాదు. ఒకటి గోదావరి తీసుకుందాం. గోదావరి బేసిన్ మనకచెల్ల అంటున్నాం కనుక గోదావరి నుంచి మొదలు పెడితే మనకు మహారాష్ట్ర, తర్వాత తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్ వస్తాయి ఈ వరుస క్రమంలో. మహారాష్ట్ర జలాలతో సహా మిగులు జలాలు తేల్చాలంటే ఏం చేయాలంటే పారేవన్నీ మన మెరిసేదంత బంగారం కాదు, పారేవన్నీ మిగులు జలాలు కావు. ప్రతిసారి 1500, 2000 టీఎంసీలు, 3000 టీఎంసీలు ఇట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. కానీ ఒరిజినల్ గా మొన్న రేవంత్ రెడ్డి అన్న మాటతో నేను చూపిస్తున్నాను. ఎందుకంటే మొదలు అది కూడా అందులో తప్పే. బేసిజాలు లేవు, బేసిన్లు బేసిజాలు లేవు అని ఆయన తప్పే. ఈయన మాకి ఇచ్చి మీ ఎంతైనా తీసుకుపోండి అంటాడు. ఇది కూడా తప్పే. మిగులు జలాల్లో కూడా మహారాష్ట్రకు వాటా ఉంటది, తెలంగాణకు వాటా ఉంటది, ఛత్తీస్గఢ్కు వాటా ఉంటది, ఒరిస్సాకు వాటా ఉంటది. 4 రాష్ట్రాలు ఇప్పుడు కేవలం ఈ 3 కాదు, గోదావరికి నీళ్ళు వచ్చేవి ఈ 4 రాష్ట్రాల వాటా ఇప్పటికి వాళ్ళకు ఉంటాయి. అంతేందుకు వచ్చిన ఉదాహరణ చెప్తా. కేఆర్ఎంబి మనకు ఈ మళ్ళీ ఇంకోటి రెండు కూడా కేఆర్ఎంబి కానీ జిఆర్ఎంబి కానీ కేవలం వాటర్ మేనేజ్మెంట్ చేస్తాయి అంతే. అవి ట్రిబ్యునల్ కావు. గోదావరి ట్రిబ్యునల్ వేరే ఉండే, పచావరి ట్రిబ్యునల్, అట్లాగే బిజినెస్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా ఉన్నాయి. ఈ ట్రిబ్యునల్ తీర్పులే శాశ్వతం అవుతాయి. ఇప్పటిదాకా విభజన జరిగి 10 ఏళ్ల తర్వాత కూడా ఈ 2 జలాల మీద, కృష్ణా గోదావరి జలాల మీద ఇప్పటిదాకా ట్రిబ్యునల్ తీర్పులు పూర్తిగా స్థాయిలో ఎందుకు రాలేదు? వచ్చిన తీర్పులు పాక్షికంగా ఉంటే మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఇక్కడి నుంచి, అట్లాగే వైడి రామారావు గారు కాకినాడ నుంచి మొత్తం అన్ని పార్టీలు ఇద్దరిద్దరు పంపితే అందులో ప్రాతినిధ్యం వహించిన ఆనాడు ఇవాళ మనకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆపాం. ఒక మాట ఏంటంటే ఒప్పందాలు లేకపోతే ఏవైతే మనకు సరైన విధంగా పంపకాలు జరగకపోతే ఏమైతే ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇవాళ మనకు పోలవరం కట్టి నీళ్లను మన పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీలు పడేసి నీళ్లు వాడుకున్నారు కదా, దానికి 85 టీఎంసీల నీళ్లను తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 3 రాష్ట్రాలకు పంచాల్సి ఉండే. కానీ ఇప్పటిదాకా పంచలేదు. అందులో 40 టీఎంసీలు ఏమో మహారాష్ట్ర, కర్ణాటక పోతే 45 టీఎంసీ తెలంగాణకు అదనంగా ఇవ్వాలి. ఉన్న జలాలను అదనంగా కృష్ణా జలాలు ఇవ్వాలి, గోదావరి జలాలను వాడుకున్నట్టు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా రాసి ఇవ్వమంటే రాసిస్తలేదు. చంద్రబాబు గారు అప్పుడు 5 ఏళ్ళు ఆయన ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ 45 టీఎంసీ దీనికి కేటాయిస్తున్నామని చెప్పాలి కదా. అందుకని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పే ఒక రకంగా చెప్పడానికి కేటాయించి తాత్కాలికంగా అప్పుడు కేటాయించి కరెక్ట్ కాదు. 299, 511 కరెక్ట్ కాదు. 299 కాస్త 515కు 520కి వస్తుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కొట్లాడుతున్నాయి. ఫస్ట్ అది తెచ్చాడు, నష్టం ఏం లేదు కదా. అట్లానే ఏదైతే పరివాహక ప్రాంతాలు లేకుండా బేసిన్లు కాని వాటికి తీసుకెళ్లాలంటే తప్పక ఆయా బేసిన్లో ఉన్న రాష్ట్రాలకు న్యాయం చేసి తీసుకుపోవాలి. రాయలసీమలో పెన్నా బేసిన్ లో ఉండేది. పెన్నా బేసిన్ తో పాటు అప్పుడెప్పుడో తెలుగు గంగ పేరు మీద 15 టీఎంసీలు కేటాయిస్తే ఇవాళ ఆ పేరు మీద ఆంధ్రప్రదేశ్ మొత్తం వాడుకుంటున్న నీళ్లు చూస్తే ఇంతకుముందు సత్యం గారు చెప్పిన పూర్తి వాస్తవాలు సత్యం గారు చెప్తున్న ఏకీవిస్తున్నారు. ఎంత వాడుతున్నారు కనుక విన్ విన్ సొల్యూషన్ కావాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కూర్చున్నప్పుడు ఒక మంచి సొల్యూషన్ దొరికింది. అప్పుడు నాలుగు నేను వాళ్ళ ఇంజనీర్ కూడా పరిచయం చేస్తాను. నేను అక్కడ చర్చల్లో పాల్గొన్న వాళ్ళు కూడా మనకు టీవీలో మాట్లాడిస్తారు. ఏమంటే మీకు వాళ్ళు 4 పరిష్కారాలు చూపించారు. విన్ విన్ సొల్యూషన్. ఇద్దరు కూడా 0 సమ్ ఏమొద్దు, 2 గెలిచేద్దాం. 4ను 2 చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కూర్చోగానే ఇటుపక్క అటుపక్క పార్టీలను బదనం చేసి మీరు కూర్చుంటున్నారు, బదనం చేసిన కదా వాళ్ళనైతే.
ఆనాడు తెలంగాణ భూభాగం నుంచి అయినా సరే నాగార్జున సాగర్లోకి డైరెక్ట్ నీళ్లు పడేయచ్చు. టెర్మినల్ టెక్నాలజీ కొత్తగా వచ్చింది, పడేద్దామంటే అది విడిచిపెట్టి బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది 10 ఏళ్ల క్రితం చేయలేదు. ఇప్పుడు గత 5-6 నుంచి 2-3 ఏళ్ళ నుంచి వస్తుంది అంటున్నారు. దాన్ని సాకారం చేసుకోవాలంటే బనకచెర్ల నుంచి నీళ్లు పడేస్తే ఇప్పుడు కొత్త ఆలోచన కూడా చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏమనంటే అక్విడేట్ కట్టి అవతలికి పడేస్తామని. నీళ్ళు అయితే గోదావరియే కదా, గోదావరి నీళ్లను అవతలికి పడేస్తే గోదావరి నీళ్ళు అంటారా, లేకపోతే మన కృష్ణానదిలో పడేయకుండా పైనుంచి తీసుకుపోతా అంటే ఏమన్నట్టు? దానికి కూడా కారణం ఉంది. ఇవాళ బుడమేరు దాంతోనే విజయవాడ సగం మునిగిపోయింది కదా. రేపు పొద్దున ఈ బనకచెర్ల పేరు మీద నీళ్ళ తీసుకొచ్చి కృష్ణానదిలో పడేస్తే విజయవాడ మొత్తం నగరం సర్వనాశనం అయిపోతుంది. అది గమనించాల్సిందే. అందుకని రాయలసీమలో అని చాలా మంది మేధావులు, చాలా మంది నీటి నిపుణులు, సిబిఐ నారాయణతో సహా ఏమంటున్నారు, ఇది పెద్ద ఏమంటే తెల్ల ఏనుగు లాంటిది, నేనైతే మరో కాళేశ్వరం అవుతాడు, మరో కాళేశ్వరం లాగా మారిపోతుంది. దానివల్ల రేపు పొద్దున ఏంటంటే రేపు రాయలసీమ నీళ్లు ఇచ్చిన తర్వాత సంగతి కానీ డబ్బుల ఖర్చులు చూసినా ఏ రకంగా ఆర్థికంగా కానీ సామాజికంగా చాలా నష్టం అయితే రాయలసీమ నీటి మేధావులు ఇంజనీర్లు అంటున్నారు కదా. అయితే ఇవాళ రేపు జరగవలసింది ఏంటంటే ఇద్దరు ముఖ్యమంత్రులకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏదైతే 948 టీఎంసీలు మాయమాకు చూపించండి, ఆ తర్వాత మిగులు జిల్లాలు పంచుకుందామని నేను అంటున్నా. మిగులు జిల్లాలు పంచాల్సిందే. దానికి ఒక ఇద్దరు 3 ఇంజనీర్లు చూపెట్టిన దాని ప్రకారం ఇచ్చంపల్లి చాలా కేంద్రం అంటున్నారు. ఇచ్చంపల్లి కొంచెం ఖర్చు కావచ్చు. తెలంగాణ భూభాగాలు దాదాపు 52,000 ఎకరాల భూమిని 50,000 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండొచ్చు. కానీ నాగార్జున సాగర్లో పడితే మంచిదని ఇంతకుముందు సత్యం గారు చెప్పారు కదా, శ్రీశైలం కేవలం విద్యుత్ ఉత్పాదన కోసం కట్టిన ప్రాజెక్టే. దాన్ని వ్యవసాయాన్ని వాడుకుంటూ ఇటుపక్క అటుపక్క 4 తూములు ఉన్నది 11 చేసే వరకు ఏమైందంటే ఇప్పుడు ఆ నీళ్లు పోతున్నాయి కదా. అందుకని ఈ 2 నదుల్ని మనం సక్రమంగా వినియోగించుకోవాలంటే సమగ్రమైన జల విధానం కావాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం CWC కూర్చొని జల వివాదాన్ని పరిష్కరించే క్రమంలో మళ్ళీ కొత్త ట్రిపుల్ వేస్తారా, ఉన్న ట్రిపుల్తో మాట్లాడతారా, ఈ ఇరుపక్షాలను కూర్చొని పెడతారా? ఇంకోటి రాజకీయ పరిష్కారం కూడా సాధ్యం కదా సత్య గారు. ఇప్పుడు ఏముంటదంటే మీకు సింధు నది జలాలను మనం WTO కూర్చొని చేసింది కదా. మనకైతే వాళ్ళు మనకు ఆర్గనైజేషన్ కూర్చుంటేనే వాళ్ళ ఒప్పందం కుదురు. నిన్నగాక మొన్న సింధు మనకు యుద్ధం రావడం వల్ల మనం అక్కడ ఉల్లంఘిస్తున్నాం తప్ప, మనం ఆపుతున్నాం తప్ప ఇప్పటివరకు ఒక వివాదాలు రాలే కదా. ఎందుకు వస్తున్నాయి కృష్ణా గోదావరి మీద వివాదాలు అంటే సరైన అవగాహన లేకపోవడం వస్తుంది అంటున్నాను. దీన్ని ఖచ్చితంగా ఈ 948 టీఎంసీలేమో గోదావరిలో తెలంగాణ కేటాయించి 511 టీఎంసీలేమో 500 చిల్లరనేమో 515 టీఎంసీలు ఆంధ్ర కేటాయించి మహారాష్ట్ర, మనకు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలకు మిగులు జిల్లాలు పంచాలి. ఇది పూర్తి చేయండి. 2 కృష్ణా జిల్లాలో కూడా మళ్ళీ కొత్త తీర్పు రావాల్సిందే. కొత్తగా ఇప్పుడు మన తీర్పు తయారైంది అంటున్నారు. తయారైతే మాత్రం దానిలో కూడా పరివాహక ప్రాంతాన్ని పంచితే అప్పుడు మిగులు జిల్లాలు ఉన్నాయా లేవో తెలుస్తుంది. కానీ ఇదంతా విడిచిపెట్టి బనకచెర్ల ప్రాజెక్ట్ పేరు మీద చెప్పి అంటే ఇప్పుడు తెలంగాణ కూడా అంటే రామోన్ తెలంగాణ కూడా ఏదో GWDT 1980 ప్రకారం వరద జలాలు మిగులు జలాలు ప్రస్తావన లేదు. తర్వాత 2014 విభజన చట్టం ప్రకారం దీన్ని వ్యతిరేకించినట్టే. మరోవైపు నాగార్జున సాగర్ను కూడా బనకచెర్లకు వినియోగించుకోవడం అది ముఖ్యంగా అది హైలైట్ చేస్తోంది. అంటే ఏంటి, ఇన్ని సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నప్పుడు ఇప్పుడు కేంద్రం వద్దకు వెళ్ళి తన సాంకేతిక సమస్యలు ఏంటో తెలంగాణ చెప్తోంది. ఏపీ ఏమో సింగిల్ ఎజెండాతో వెళ్ళి ఇవ్వాల్సిందని ఏపీ వేడుకుంటోంది. ఇప్పుడు కేంద్రం ఏం తేల్చే అవకాశం ఉందనుకోవాలంటే మీరు చెప్పినట్టుగా ఈ సమస్య ఇలాగే కంటిన్యూ అవుతుందా, లేదా ఫుల్ స్టాప్ పడే విధంగా సాంకేతికంగా ఇబ్బందులు తొలగిట్టి 2 రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా అసలు ఎలా ముందుకు వెళ్తే కరెక్ట్గా ఉంటుందంటారు? బనకచెర్లతో పరిష్కారం అయింది అంటున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనతో పరిష్కారం అవుతుంది, నష్టమైంది. రెండోది ఏంటంటే మీకు కృష్ణా జలాల పంపిణీలో కూడా ఆనాడు ప్లాన్ A, ప్లాన్ B ఉన్నాయి, 2 ఉన్నాయి. ప్లాన్ A, ప్లాన్ Bలో వరద జలాలు మీయే అంటే సంబరపడి మనం ఒప్పుకున్నాం. మహారాష్ట్ర, కర్ణాటకతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా సత్య గారు. అప్పుడు ఏమైందంటే మొత్తం అంతా మీయే అంటే మనం సంబరపడ్డాం. నీళ్ళే లేవు అక్కడ. ఇప్పుడు పై వచ్చే నీళ్ళని మనయే కదా, కిందికి వచ్చే నీళ్ళు మనయే అనుకున్నాం. కానీ ఏమైందంటే తుంగభద్ర అట్లానే మనకు ఆల్మట్టి కట్టిన తర్వాత తుంగభద్ర అప్పటి నుంచే ఉన్నది, ఆల్మట్టి కూడా పెంచారు, మళ్ళీ ఎత్తు పెంచారు. ఈ రెండింటి వల్ల ఏమైంది, వచ్చే నీళ్ళు లేవు కదా. ఈసారి కృష్ణాలో నీళ్ళు వస్తున్నాయి అంటే అనుకోకుండా మహారాష్ట్రలో వర్షం పడే నీళ్ళు రావడం లేదు, మహారాష్ట్ర కర్ణాటకలో వాటి నీళ్ళు వస్తున్నాయి మనకు కదా. అట్లా చూసుకుంటే కృష్ణా జలాల ఇది అప్పుడు ఒప్పందంలోనే ఒక చెప్పాలంటే ఏ ప్లాన్ బిలో అన్యాయం జరిగింది. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును పునఃసమీక్షించుకొని మళ్ళీ రాస్తే పరివాహక ప్రాంతాల మధ్యన మళ్ళీ 4 రాష్ట్రాలకు గుంజొద్దు ఈ పంచాయతీలు. ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర సెటిల్ అయిపోయింది. ఏమున్నా 2 కొత్త రాష్ట్రం ఒకటి, పాత రాష్ట్రం నుంచి విడిపోయిన రాష్ట్రం ఒకటి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య మాత్రమే ఈ నీళ్ల పంపిణీ జరగాల్సి ఉన్నది. అది పరివాహక ప్రాంతం ప్రకారం 68, 32 కావాల్సి ఉన్నది. అదొకటి. రెండోది ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఏదైతే అనుకుంటున్నారో అది సాకారం కావాలంటే కేంద్ర ప్రభుత్వం మీద రెండు ప్రతిపాదనలు ఉంచాలి. ఒకటి, కృష్ణా జలాలు కలిపితే
200 టీఎంసీలు తీసుకెళ్తే మరో 200 టీఎంసీలు ఈ 3 రాష్ట్రాలకి ఇవ్వాల్సి ఉంటుంది. నేను చెప్పిన మన పట్టిసీమ ద్వారా తీసుకెళ్ళినప్పుడు 40+45 85 టీఎంసీలు ఎట్లా ఇచ్చారో 200 టీఎంసీలు తీసుకపోతే 400 టీఎంసీలు దాన్ని చేసి 200 టీఎంసీలు ఈ 3 రాష్ట్రాలకు పంచాలి కృష్ణా జిల్లాలో. అప్పుడు 200 టీఎంసీలు ఏమో మనకు ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. అట్లా అంటే పంపిణీలో కూడా నీటి పంపిణీలో కూడా మిగులు జలాలను పంచుకుంటే అప్పుడు కూడా ఇంటర్ రివర్ చేంజ్ లో ఈ ప్రతిపాదన ఉంటది. ఎప్పుడైనా అంతర్జాతీయంగా అదే ఉన్నది. ఒక నది నుంచి ఇంకో నదిని నీళ్లు పండిస్తే ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా ఈ నది నుంచి నీళ్లు ఆ నదికి ఇవ్వాలని. గమ్మత్ ఏంటంటే కృష్ణా నది ఏమో 2 రాష్ట్రాల సరిహద్దులు ఉంది. అటుపక్క ఇటుపక్క, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ. ఇటుపక్క ఒక చివరకల్లా గోదావరి పైనంతా తెలంగాణ ఉన్నది, కిందకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ పరివాహక ప్రాంతం చాలా తక్కువ కదా. అందుకని దీన్ని మనం కేవలం ఒక రోజున డిసైడ్ చేసేది కాదు, కానీ నిపుణులు కూర్చుని పెడితే పరిష్కారం దొరికిన సమస్య ఉండదు. జీరో సమ్ గేమ్ అంటే మీరు నష్టపోతే నేను లాభపడతా, నేను లాభపడితే మీరు నష్టపోతారు. విన్-విన్ సొల్యూషన్ అంటే నాకైతే 2 తెలుగు రాష్ట్రాలు లాభపడాలంటే ఇంజనీర్లు కూర్చుని పెట్టి ఒక ఉమ్మడి ప్రతిపాదన చేసి 4 ప్రతిపాదనలు రానియండి. ఏదో ఒక ఉమ్మడి ప్రతిపాదన కట్టుబడి గోదావరిలో ఉన్న నీళ్లను కృష్ణాలో ఎత్తిపోయడం, రాయలసీమ కరువు కూడా తీర్చాలి. ఇంటర్ బేసిన్ కాకపోయినా సరే తీర్చే ప్రయత్నం చేస్తే అప్పుడు అందరికి నీళ్ళు అవుతాయి. నేను ఇప్పుడు నీళ్ల కష్టం తెలిసిన ప్రాంతంలో పుట్టినవాడిగా చెప్తున్నాను. ఇది నీళ్ల కష్టం తెలిసిన ప్రతి వారికి అవసరమే. నీళ్లు ఉన్నాయి, వాడుకుందాం. అవకాశం లేకుండా ఉభయ లోపల ఎట్లా అవుతుంది అని ఆలోచించి ప్రయత్నం చేస్తే మంచిదా. రైట్.